కాలచక్రం తిరుగుతూ ఉండగా ఒకానొక సమయంలో భూమి, దివ్యలోకాలు భయంతో వణికిపోయాయి. దేవతల శక్తులు క్షీణించాయి. యజ్ఞాలు ఆగిపోయాయి. మానవులు దుఃఖంలో మునిగిపోయారు. కారణం ఒకే ఒక్క అసురుడు. అతని పేరు తారకాసురుడు. తారకాసురుడు మహాతపస్వి, బ్రహ్మదేవుని అనుగ్రహం పొందినవాడు. కఠినమైన తపస్సుతో బ్రహ్మను సంతోషపరిచి ఇలా అన్నాడు: ప్రభో, నాకు మరణం కలగకూడదు, కాని మీరు దానిని అనుమతించరని నాకు తెలుసు. కనుక నా మరణం శివకుమారుని చేతిలో మాత్రమే జరగాలి. కాని ఆయన వివాహం కాని సన్యాసి, అంటే నేను అమరుడినే అని అడిగాడు. బ్రహ్ముడు ఆయన వాక్యాన్ని తప్పించలేక వరమిచ్చాడు. తారకాసురుడు ఘోరమైన హాస్యం చేశాడు. అయితే ఈ జగత్తును నేనే పాలిస్తాను, దేవతలు నా బానిసలు అన్నట్లుగా. అప్పటి నుంచి అతని దుష్టరాజ్యం మొదలైంది. అసుర సైన్యాలు అన్ని లోకాలను ఆక్రమించాయి. ఇంద్రుడు పరాజయం పాలయ్యాడు. వాయుదేవుడు, అగ్ని, సూర్యుడు అందరూ తారకాసురునికి భయపడి భయంతో దాగిపోయారు. పర్వతాలపై పుష్పాలు వాడిపోయాయి. గంగానది కన్నీటి ప్రవాహంలా మారింది. భూమాత వేదనతో దేవతలను పిలిచింది. భూమాత ఏమంటుంది అంటే, నా పిల్లలారా, ధర్మం నశిస్తుంది, ఎవరైనా ఈ దుష్టుని అణచాలి అన్నట్లుగా. దేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. వారు నమస్కరించి ఇలా ప్రార్థించారు: ఓ జగజ్జనక, ఈ తారకాసురునికి మీ వరం వల్ల అహంకారంతో ఊగిపోతున్నాడు. ఆయనను అణచగలిగేది శివకుమారుడు మాత్రమే. కానీ శివుడు పార్వతీదేవిని తిరస్కరించి తపస్సులో నిమగ్నుడై ఉన్నాడు. మేము ఏం చేయాలి అని అంటారు. బ్రహ్ముడు ధ్యానంలో కళ్ళు తెరిచి చిరునవ్వు చిందించాడు. దేవతలారా, భయపడకండి. ఈ లోకమంతా ధర్మ సంరక్షణ కొరకు రూపొందించిన దైవక్రీడ. శివుడు పార్వతీ కలయిక ద్వారానే తారకాసురుని సంహారకుడు పుడతాడు. సంతోషంతో దేవతలు నమస్కరించి వెళ్ళిపోయారు. ఆకాశంలో వీణస్వరాలు మార్మోగాయి. అందరూ కైలాసానికి చేరి మహాదేవుని సమాధిని చూశారు. అగ్నిలా కాంతివంతమైన శివుడు తపస్సులో నిమగ్నుడు. ఆయన హృదయం సతీదేవి విడిపోయిన బాధతో నిశ్చలంగా ఉంది. దేవతలు మనం కుమారుడైన మదనుడిని పిలిచారు. ఓ మదన, శివుని హృదయంలో ప్రేమార్పణ చేసి ఆయనను పార్వతీదేవి వైపు ఆకర్షించు. ఈ లోకరక్షణ నీ చేతుల్లో ఉంది అని వేడుకుంటారు. మదనుడు నమస్కరించి వెళ్ళాడు. కానీ ఆయన కార్యం ఎలా జరిగిందో, శివుడు ఎలా స్పందించాడో, దాని ఫలితంగా కుమారస్వామి జననం ఎలా జరిగిందో, అది తదుపరి భాగంలో ఉత్కంఠభరితమైన కథగా కొనసాగుతుంది. ఈ కథలోని భావార్థం ఏమిటంటే, ఈ కథలో తారకాసురుడు అహంకారానికి ప్రతీక, దేవతల ప్రార్థన దైవ సంకల్పానికి మొదటి దశ, మరియు శివపార్వతుల కలయిక ప్రపంచ రక్షణకు మార్గం. ఈ వీడియో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.